హిస్టరీలో ఫస్టే, హిస్టరీని క్రియేట్ చేయడంలోనూ ఫస్టే. ఉస్మానియా అంటే అదో బ్రాండ్. శతాధిక విశ్వవిద్యాలయంగా చరిత్రకెక్కిన ఓయూ నిధుల సంక్షోభంలో కొట్టుబిట్టాడుతోంది. ఎందరికో దారి చూపిన చదువుల నిలయం నేడు భిక్షాందేహి అంటోంది. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోవడం అంటే అదో అద్భుతమైన అనుభవం. ఓయూ క్యాంపస్లోకి వెళితే చాలు, ఏదో తెలియని పరవశం, ఏదో సాధించాలనే పట్టుదల. ఇక్కడ విద్యను అభ్యసించిన వారెందరో ఉన్నత స్థానాల్లో ఉండడమే దీనికి కారణం. దేశ విదేశాల్లో విభిన్న రంగాల్లో జయకేతనం ఎగరవేస్తున్న పూర్వపు విద్యార్థులై ఉస్మానియా ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. అలాంటి చారిత్రాత్మక ఉస్మానియా యూనివర్సిటీని ఇప్పుడు ఆర్థిక సమస్యలు పీడిస్తున్నాయి. ఓయూలో సీటు దొరికిన విద్యార్థే కాదు, జాబ్ దొరికిన ఉద్యోగి కూడా అంతే బిందాస్ అనుకుంటారు. నెలాఖరున టంచనగా జీతం వచ్చేస్తోందని భ్రమపడిపోతారు. కానీ ఓయూలో ప్రొఫెసర్లు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది పరిస్థితి, అందరి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ నెలైనా సక్రమంగా జీతం వస్తుందా రాదా అని ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. 1300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఓయూలో ఏటా సుమారు 10,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వర్సిటీ నిర్వహణ కోసం ప్రభుత్వం ఏటా 238.19 కోట్లు నిధులు కేటాయిస్తోంది. ప్రతి సంవత్సరం ఓయూలో ఉద్యోగుల వేతనాలకే 260 కోట్లు ఖర్చవుతోంది. రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్ల కోసం మరో 160 కోట్లు ఖర్చవుతోంది. ప్రభుత్వం మంజూరీ చేసే బ్లాక్ గ్రాంట్స్ ఉద్యోగుల వేతనాలకే సరిపోవడం లేదు. దీంతో మిగతా డబ్బును ఓయూ అంతర్గత ఆదాయం నుంచే సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహణకు ఏటా 510 కోట్ల రూపాయలు అవసరమని వర్సిటీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి అనేకసార్లు నివేదిక ఇచ్చింది. అయినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. కంటితుడుపు చర్యగా నిధులు విడుదల చేస్తూ చేతులు దులుపుకుంటోంది. ఓవర్ డ్రాఫ్ట్ కోసం యూనివర్సిటీ బ్యాంకుల్ని ఆశ్రయించడం మరింత కలవరపెడుతోంది. యూనివర్సిటీలో ఉన్న ఇంటర్నల్ రిసోర్స్ మొత్తం కూడా ఎగ్జాస్ట్ చేయడం జరిగింది. పర్యవసనంగా ఈ యొక్క యూనివర్సిటీలో ఇంటర్నల్ రిసోర్స్ లేవు. ఎగ్జామినేషన్ బ్రాంచ్లో ఉన్న మనీ కూడా తీసుకొని సాలరీస్కు యూజ్ చేయడం జరిగింది. దానివల్ల ఎవరైతే పేపర్ వాల్యుయేషన్ చేస్తారో ఆ పేపర్ పిహెచ్డి థీసిస్ కూడా అబ్జుడికేషన్ పంపించినప్పుడు ఆ యొక్క అబ్జుడికేటర్స్ కూడా రెమ్యునరేషన్ ఇచ్చే పొజిషన్ లేకుండా పోయింది. ఫస్ట్కు రావాల్సిన సాలరీస్ అవి కూడా లేట్ అవుతున్నాయి. అందులో కూడా ఏదైతే నెట్ సాలరీ పే చేసి డిడక్షన్స్ ఏదైతే ఉన్నాయో డిడక్షన్స్ కూడా మొత్తం ఆపు చేయడం జరిగింది. పరిస్థితి ఇంతలా దిగజారింది కాబట్టి ప్రొఫెసర్లు సైతం జీతాలు ఇవ్వండి బాబోయ్ అంటూ రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. ఇక బోధనేతర సిబ్బంది రోజుకో తీరున నిరసనలు తెలుపుతున్నారు. రిటైర్ అయిన వారికి సకాలంలో పెన్షన్లు అందడం లేదు. 3 నెలలుగా కేవలం నెట్ శాలరీలు మాత్రమే యూనివర్సిటీ ఇవ్వగలుగుతోంది. అలవెన్స్లు ఇప్పట్లో ఇవ్వడం కష్టమని ఫైనాన్స్ అధికారులు లెక్కలు చూపెట్టడంతో చేసేదేం లేక ఇచ్చిన నెట్ శాలరీలతోనే నెట్టుకొస్తున్నారు ఉద్యోగులు. ప్రభుత్వం కల్పించుకోకపోవడంతో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. చరిత్రాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయం, తెలంగాణకు తలమానికమైనటువంటి విశ్వవిద్యాలయం ఈరోజు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నది కనుక దీన్ని బయటపడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికంగా సుమారు 170 నుంచి 200 కోట్ల రూపాయలు అదనంగా బ్లాక్ గ్రాంట్ మంజూరు చేయాలని చెప్పి, అలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మాకు కూడా మా తెలంగాణ విశ్వవిద్యాలయ ఉద్యోగులకు హెల్త్ కార్డును అందించాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షన్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ అయిన మొదటి రోజే మా ఉద్యోగులకు చెల్లించాలని చెప్పి, వీలైతే ట్రెజరీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మాకు ప్రతి నెల జీతాలు ఇచ్చే సౌకర్యాన్ని కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రులకు ప్రత్యేకంగా మీకు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఏటికేడు ప్రభుత్వం నిధులు పెంచుతుందని ఎదురు చూడడం, తీరా కేటాయింపులు చూశాక నిట్టూర్చడం. తెలంగాణ వచ్చాక ఉస్మానియా యూనివర్సిటీకి భారీగా నిధులు పెరుగుతాయని అందరూ అనుకున్నా ఆ ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. ప్రభుత్వం స్పందించి వర్సిటీలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. నిధులు పెంచి ఉస్మానియా యూనివర్సిటీని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలని కోరుతున్నాయి.
తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో ఓయూ విద్యార్థులదిగే కీలక భూమిక. చదువుల్లోనే కాదు పోరాటాల్లోనూ ముందుంటామని ఉస్మానియా విద్యార్థులు నిరూపించారు. అలాంటి విద్యార్థులు క్యాంపస్లో పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. ఉస్మానియాలో చదువుతున్న విద్యార్థులు మట్టిలో మాణిక్యాలు